ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత విచారణ చేస్తామని సుప్రీం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. 2 వారాల తర్వాత ఈ కేసు విచారణ చేపడతామంటూ జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో మనం చూసాం, ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015 మే 31 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల మేరకు ఏదైతే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పైన ఈ కేసు నమోదు చేశారు. అయితే ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి కేసు, ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి కేసు కానీ దీంట్లో అవినీతి నిరోధక శాఖకు సంబంధం లేదు. కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. అదేవిధంగా ఈ కేసులో మరో నిందితుల వెంకట వీరయ్య కూడా ఈ కేసులో ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి కేసు విచారణ పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ చెందినటువంటి నేత జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేస్తూ ఇంప్లీడ్ అయ్యారు. అయితే దాన్ని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారించినప్పుడు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి అంగీకరించలేదు. పైగా సిఐడి హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది. కాబట్టి సిబిఐడి ఏదైతే ఉందో అది కూడా ఆయనకే రిపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగదన్న అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు సిఐడి ఈ కేసుకు సంబంధించి సీఎం కి రిపోర్ట్ చేయడానికి లేదంటూ